సార్ మీ పేరండి? మా పేరు వెంకటేశ్వర అండి. ఏంటి సార్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 9 నెలలు అయితే అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగుతుందంటారు? బాగా ఎక్సలెంట్గా ఉందండి. ఎక్సలెంట్గా ఉంది. ఇది పరిపాలన అంటే ఇదే విధంగా ఉండాలి. వాళ్ళ పేదవాళ్ళని మర్యాదగా చూడటం, వాళ్ళకి పెన్షన్లు అనుకున్న ప్రకారంగా ఇంకా బాగా ఇచ్చిండు. అనుకున్న దాని మీద కూడా ఏప్రిల్ నుంచే పెన్షన్ ఇచ్చిండు. ఎక్సలెంట్గా ఉంది. అంటే చాలా వరకు కూడా చాలామంది చెప్తున్న మాటలు చూస్తుంటే ఈయన వచ్చిన తర్వాత సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో భాగంగా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేకపోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు మనం పంట వేస్తున్నాం. ఇప్పుడు వరి వేసినా ఏ పంట వేసినా కొన్ని 6 నెలలకు వస్తాయి, కొన్ని సంవత్సరానికి వస్తాయి. ఆ పంట రిజల్ట్ అనేది మనకు రావాలి కదా. అంతా అప్పు చేసిపోయినారు. ఈ అప్పు కూడా ఇచ్చేవాడు లేడు. అప్పు ఇచ్చేవాడు లేడు. అప్పు చూసుకోకపోతే మనం నిదానంగా 2 నెలలకు 3 నెలలకు ఒక కార్యక్రమం పెట్టుకొని చేస్తామన్నాడు. ఫస్ట్ పెన్షన్ ఇచ్చాడు. అవి 7,000 ఒకేసారి ఇచ్చిండు అందరికీ. మరి తర్వాత గ్యాస్ సిలిండర్ అవి కూడా బాగానే రన్నింగ్ అవుతున్నాయి. అంటే తాజాగా వైసీపీ వాళ్ళు చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో ఈయన వచ్చిన తర్వాతే 1,00,000 కోట్లు 9 నెలల్లో టార్గెట్ ఫినిష్ చేశాడనేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు నిర్మాణాత్మకమైన పని చేయలేదండి. పోలవరాన్ని గోదావరితో కలిపాను. పోలవరం ఏమైనా వచ్చినాకనే మళ్ళీ ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. కట్టిన దాన్ని కూడా పడగొట్టేశారు. అది పడిపోయింది. సరే వాళ్ళకి అవగాహన లేకనే అది పడిపోతుంది. వాళ్ళు చేయలేదు. ఆ పోలవరం అట్టపోయింది. అమరావతి ఉంది. అమరావతి భూములు అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అవన్నీ చూస్తుంటే అసలు ఎంతో బాధాకరంగా ఉంది. ఆయన ఎంతో కొంత అమరావతిని కొంచెం చేసినట్టయితే కొంచెం మేలు చేసేవాడు అయ్యేవాడు. అసలు అమరావతిని పట్టించుకొని పోలవరం చేసినట్టయితే మళ్ళీ గెలిచేవాడు. వాటిని తొంగలో దొక్కిండు. ఆయన బాగా మైనస్ అయింది అమరావతిలో ప్లస్ రాజధాని దగ్గర. అమరావతి పోలవరం ఆ రెండు పట్టించుకోవాలి. జనాన్నేమో తిట్టడం, తిట్టినోడికి పదవులు వేయటం. తిట్టినవాడికి పదవి ఇస్తే తిట్టడానికి పోటీ పడరు. ఇప్పుడు నాకు పదవి ఇచ్చినందుకు తిట్టినని అతను నాకు పదవి ఇస్తే అతను ఇంకా ఎక్కువ తిట్టేవాడు. అది డ్యామేజ్. అలా చేయకూడదు. ఏ నాయకుడైనా చంద్రబాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అలా చేయకూడదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ పదవులే ఉండమంటుండు. మీ పదవులు ఎక్కువ తక్కువ మాట్లాడితే మీకు పదవులు ఉండమంటుండు. అదే ఆయన చెప్పినట్టయితే మళ్ళీ ఆయన గెలిచేవాడే. ఖచ్చితంగా గెలిచేవాడే. ఇప్పటికైతే ప్రభుత్వం అయితే ఎలా కొనసాగుతుందంటారు? బాగుంది. ఇదే ప్రభుత్వం. ఇదే సూపర్ 6 కూడా తడవకి 2 నెలలకు 3 నెలలకి ఒకటి హామీ చేస్తున్నాడు. ఎవరైనా ఇంతకాడికి ఆయన వచ్చిన ఇంకా చేయలేడు. ఆయన వల్ల కాదు. ఆయన వస్తేనే.